వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి పార్ట్ 38. మరీ అంత నటించకు. నన్ను చూసి భయపడ్డావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ దగ్గర నటించాల్సినంత అవసరం నాకు లేదు. నిజం మాట్లాడుతున్నాను. ఏమన్నారు మీరు? నటించాల్సినంత అవసరం లేదా? మరి ఇప్పుడు మనిద్దరం చేస్తున్నదేంటి? గదిలో పెద్ద శత్రువులు, బయట మాత్రం భార్యాభర్తలం. చాలా పెద్ద నాటకం అండి అంటుంది మహా. నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేను ముందే మా నాన్నకి చెప్పాను ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదని. ఆయన నా మాట వినలేదు. తండ్రి మాట కాదనలేక ఒప్పుకున్నాను. తండ్రి మాట వినడం నాటకం అంటారా మీ భాషలో? నేను కూడా నీ మీద మోజు పడి పెళ్లి చేసుకోలేదు. మా అమ్మ మాట విని తను బాధపడుతుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను. అంతేకాని ఇంకేదో ఆశించి కాదు. ఒకే ఒక సంవత్సరం నిన్ను భరిస్తే చాలు. ఆ తర్వాత నేను నీ దగ్గర ఉండే బాధ, ఈ గోల రెండూ తప్పుతాయి. అంత బాధగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపో. నిన్నెవరు ఆపారు? మా అమ్మని బాధ పెట్టలేక నేను ఇక్కడ ఉంటున్నాను. అది గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మీ నాన్నని బాధ పెట్టలేకే కదా ఒప్పుకున్నారు. నేను అంతే. సరే అయితే ఇప్పుడేంటి? నాతో గొడవ పడాలా? అంతే కదా? అలా అని నేను అన్నానా? మరి దీన్నేమంటారు? కనురెప్పలు పైకి ఎగరేస్తూ అంటాడు ప్రేమ్. మీ చెల్లెలే నీకేమైనా కావాలేమో అడగమన్నది. అందుకే ఇక్కడ నిల్చున్నాను అంటుంది మహా. ప్రేమ్, నాకేం అక్కర్లేదు. నా పని నేను చేసుకోగలను చాలు. అంటే మీరనేదేంటి? నేను నీ పనికి అడ్డుగా వచ్చాననే కదా మీరనేది అంటుంది మహా. నేను అలా అనలేదు కదా అంటాడు ప్రేమ్. దానికి అర్థం అదేలేండి అంటూ విసురుగా వెళ్ళి తన సోఫా మీద కూర్చుంటుంది. లైట్గా తడి అయ్యాయి ఆమె కళ్ళు. అలా వెళ్ళి కూర్చోగానే అర్థమైపోయింది ప్రేమ్కి తను బాధపడుతుందని. ఇప్పుడు నేనేమన్నానని అలా వెళ్ళి కూర్చున్నావు అంటాడు ప్రేమ్ మహా వైపు చూసి. అయ్యో, నేను ఇక్కడ కూడా కూర్చోవడం కూడా తప్పేనా? నీ పక్కన నిలబడకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, అంతే కదా అంటూ బయటికి వెళ్ళబోతున్న మహా చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు ప్రేమ్. ప్రేమ్ అంత గట్టిగా చేయి పట్టుకునేసరికి మహాకి చెయ్యి నొప్పి పుడుతుంది. దాంతో అమ్మా అంటుంది మహా. వెంటనే ప్రేమ్కి అర్థమైపోయి తన చేతిని వదిలేస్తాడు అతను. ఏమైంది? నేను ఇప్పుడు బయటికి వెళ్తుంటే నా చెయ్యి ఎందుకు పట్టుకున్నారు అంటుంది బాధపడుతూ మహా. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? రాత్రి 10 అంటూ గడియారం వైపు చూపిస్తాడు తన చేతిని ప్రేమ్. అయితే అంటుంది మహా అటువైపుగా చూసి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళావంటే ఒకవేళ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో చెప్పు అంటాడు ప్రేమ్. ప్రేమ్కి మహాకి ప్రేమ్ మాటలు వింటుంటే సహనం తగ్గిపోతుంది. అయితే నన్ను ఇప్పుడేం చేయమంటారు? సామి, లోపల ఉండొద్దు, బయటకు వెళ్ళొద్దు, మీరే చెప్పండి, నేనేం చెయ్యాలి అసలు అంటుంది మహా. మనం బయట ఉన్నంత వరకు భార్యాభర్తలు, గదిలో మాత్రం నువ్వు ఎవరో నేనెవరో. దాంతో మహాకి కోపం వచ్చి 2 చేతులెత్తి దండం పెడుతూ, చాలు ఆపుతారా? రోజు చెప్పిందే చెప్పి నా బొర్ర తినొద్దు. ఒకే ఒక్క సంవత్సరం వెయిట్ చేయండి. నాకు ఇక్కడ ఉండే మీ చేత అనిపించుకోవాలని లేదు అసలు. అలా ఏడ్చుకుంటూ వెళ్ళి అటువైపు తిరిగి సోఫాలో పడుకుంటుంది మహా. ఇప్పుడు నేనేమన్నానని? తను
అలా ఏడ్చుకుంటూ వెళ్ళి పడుకుంది అనుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు ప్రేమ్. వెంటనే ప్రేమ అంతరాత్మ బయటకొచ్చి అతనితో మాట్లాడుతుంది. నీకు బ్రెయిన్ ఉంది, అసలు మనసే లేదు. అంత బాడీ ఉంది, ఏం లాభం? అందులో చింతపిక్కంత ప్రేమ కూడా లేదు నీకు. ఫే వేస్ట్ ఫెలో అని. ప్రేమ్, ఏంటి అలా తిడుతున్నావు అంటాడు. తిట్టక ఏం చేయమంటావు? అంత అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకొని ఎప్పుడూ గొడవలు, తిట్టడాలు, వేరే పనేం లేదా నీకు? ఎంచక్కా ఉన్న అమ్మాయిని ఏడిపించావు. సొగసుగా ఉన్న పాపని సోఫాలో పడుకోబెట్టేశావు. నిలువెత్తు ఉన్న అందాన్ని పక్కన పెట్టి నిగడ తీసుకొని పడుకుంటున్నావు. అలాంటప్పుడు నిన్ను వేస్ట్ ఫెలో అనక ఇంకేమనాలి? త్వరగా నువ్వు అమ్మాయి చెంతకు చేరు, నీకే మంచిది. లేదంటే అంత అందమైన అమ్మాయిని ఎవరైనా ఎగరేసుకుపోగలరు. తర్వాత నీ ఇష్టం. అంతా అయిపోయాక కూర్చొని ఏడ్చి ఏం లాభం ఉండదు అని అంటుంది ప్రేమ్ అంతరాత్మ. ఒకటిచ్చానంటే అంటూ గాల్లో కాలుతో ఒక్క కిక్కిస్తాడు. వెంటనే అంతరాత్మ మాయమైపోతుంది. బెడ్ మీద మహా వైపు తిరిగి పడుకున్న ప్రేమ్కి మహా అటువైపు తిరిగి పడుకొని ఉంటుంది. ఆమె వంపు సొంపులు ప్రేమ్ని రమ్మన్నట్లు అనిపిస్తుంటే వెంటనే నిద్రలో మహా ప్రేమ్ వైపు తిరిగి పడుకుంటుంది. అది చూసిన అతను అటు ఇటు కదలడం వల్ల నడుం మీద చీర పక్కకు జరిగింది మహాకి. అంతే, ఆమె తెల్లటి శరీరం మెలమెలా మెరుస్తూ ప్రేమ్ని డిస్టర్బ్ చేసింది. ఏంటా అని అటువైపు చూసిన ప్రేమ్కి మహా నడుం మడత చూడగానే ప్రేమ్ గుండె జారి నేల మీద పడిందేమో అనిపించింది అతనికి. వెంటనే మనసు ఆమె నడుము మడతని సరిచెయ్యి అని చెవిలో గుసగుసగా చెప్పినట్టు అనిపించి అంతవరకు నిగ్రహించుకున్న మనసుని ఆపలేక ప్రేమ్ మెల్లిగా లేచి మహా దగ్గరికి వెళ్తాడు. ఇదండి ఈరోజు ఎపిసోడు ఇలా ముగిసింది. మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. హాయ్ రీడర్స్, నా కథలు మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ కామెంట్లతో నన్ను ప్రోత్సహించండి. అలాగే లైక్ ఇవ్వండి మర్చిపోకండి. అలాగే నా కథల్ని ఎంతగానో చదివి ఆదరిస్తున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఎక్కువగా బోర్ కొట్టిస్తున్నాను అనిపిస్తే మన్నించండి బడ్డీస్. అలాగే నా వీడియోస్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం.